జర్మన్ మీజిల్స్ ని ఎలిమినేట్ చేసినటువంటి 6వ దేశంగా ఇప్పుడు నేపాల్ నిలిచింది. మరి అసలు జర్మన్ మీజిల్స్ అంటే ఏంటి? దీన్నే రుబెల్లా అని పిలుస్తాం. సో ఈ రుబెల్లా అన్నటువంటిది ఇన్ఫాంట్స్ లో వస్తుంది, పెద్దవాళ్ళలో వస్తుంది, ప్రెగ్నెంట్ లేడీస్ లో వస్తుంది, వీళ్ళందరిలోనూ వస్తుంది. బట్ ప్రెగ్నెంట్ లేడీస్ కి వచ్చినప్పుడు మాత్రం ఇది చాలా డేంజరస్. ఎందుకంటే వాళ్ళలో మిస్క్యారేజ్ అయ్యే ప్రమాదం ఉంది, లేదా పుట్టే పిల్లలకి కంజెనిటల్ రుబెల్లా సిండ్రోమ్ అన్నటువంటిది రావచ్చు. సో ఈ సిండ్రోమ్ వస్తే ఏమవుతుంది? వాళ్ళలో హృదయ సంబంధ సమస్యలు కానీ, వినికిడి సమస్యలు కానీ, లేకపోతే కళ్ళు సరిగ్గా కనిపించకపోవటం, లేదా ఇంటలెక్చువల్ డిజబిలిటీ అన్నటువంటిది రావటం, ఇలాంటి చాలా సిమ్టమ్స్ అన్నటువంటివి కనపడతాయి. మరి ఇది ఎలా వ్యాపిస్తుంది అంటే రుబెల్లా వైరస్ అనే వైరస్ ద్వారా ఇది సంక్రమిస్తుంది. జనరల్ గా ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ తుమ్మినప్పుడు కానీ, దగ్గినప్పుడు కానీ ఒకరి నుంచి ఇంకొకళ్ళకి ఇది వ్యాప్తి చెందుతుంది అనమాట. సో వీళ్ళలో కనపడేటటువంటి సిమ్టమ్స్ ఏంటి? మైల్డ్ ఫీవర్ అన్నటువంటిది ఉండటం, స్కిన్ మీద పింక్ కలర్ లో ర్యాషెస్ అన్నటువంటివి రావటం, హెడేక్ అన్నటువంటిది, అలాగే జలుబు అన్నటువంటిది ఉండటం, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. మరి ఈ రుబెల్లాకి వ్యాక్సిన్ అన్నటువంటిది ఉందా అంటే ఉంది. అదే MMR వ్యాక్సిన్, మమ్స్ మీజిల్ రుబెల్లా వ్యాక్సిన్ ద్వారా దీన్ని నిర్మూలించవచ్చు. బట్ ప్రెగ్నెంట్ ఉమెన్ ముందు తీసుకోవాలి తప్ప ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ వ్యాక్సిన్ ని తీసుకోకూడదు.